दुनिया सलामे सलामे सलाम అనాలి దునియా సలామే సలామే సలాం అనాలి అదిగో ఇదిగో అనుకుంటా వార్ 2 సినిమా వచ్చేసింది. ఓ వైపు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మరోవైపు రుతిక్ రోషన్ ఇద్దరు కలిసి సిల్వర్ స్క్రీన్ షేక్ షేకాల అప్సరబాల అన్నట్టు షేక్ చేశారా ఏడ్ చేశారబ్బా అని చూసుకుంటే ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం పదండి. కబీర్ అదే రుతిక్ రోషన్ మాజీ రా ఏజెంట్ ఆడి పిచ్చెక్కినట్టు బాగా బలిసిన వాళ్ళని చంపేస్తుంటాడు. ఆ కబీర్ ను ఎట్టాగైనా అట్టుకోవాలని ప్రభుత్వం మన యంగ్ టైగర్ అదే సినిమాలో విక్రమ్ శలపతిని రంగంలోకి దింపుతుంది. ఇక వాళ్ళిద్దరి మధ్య జరిగే యుద్ధమే వార్ 2. అసలు రా ఏజెంట్ గా ఉన్న కబీర్ దేశద్రోహిగా ఎట్ట మారాడు, ఎందుకు మారాడు, సినిమాలో ఎన్టీఆర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ టెర్రరిస్ట్ గ్యాంగ్ ఏంటి, ఇట్లాంటి అన్ని సినిమాలో చూడాల్సిందే. ఇక ఎవరెట్టా చేశారయ్యా అంటే వార్ 2 సినిమాకి ప్యానం ఎన్టీఆర్. ఎన్టీఆర్ లేకపోతే సినిమా బాలీవుడ్ లో దొప్పించుకునేది, కానీ ఎన్టీఆర్ ఉండటంతోనే టాలీవుడ్ లో మిగతా సౌత్ ఇండియాలో సినిమా చూస్తున్నారు ఆడియన్స్. యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు పోయిన సినిమాల మాదిరిగానే వార్ 2 లోను పద్దాక యాక్షన్ సీన్లు సేజింగ్లతో నింపారు. మొదటి గంటలోనే సినిమా కథ ఏంటనేది ఆడియన్స్ కి మొత్తం అర్థమైపోతుంది. ఆడేం డైరెక్టర్ మరి స్టోరీ ముందే చెప్పేస్తే సినిమా చూసే వాళ్ళకి ఇంకేటుంటది థ్రిల్. జపాన్ లో మొదలవుతుంది కథ, అట్ట 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 ఇటలీ జర్మనీ నుంచి ఇండియా దాకా వస్తుంది. ఇట్లా అన్ని దేశాలు చుట్టూతా తిరుగుతుంది. అసలు సినిమాలో ఎన్టీఆర్ ఎంటర్ అయిన దగ్గర నుంచే కథలో సస్పెన్స్ స్పీడ్ పెరుగుతుంది. రుతిక్ రోషన్ తో ఏమాత్రం తగ్గకుండా రప్పడించాడు ఎన్టీఆర్. సరిగ్గా ఇంటర్వెల్ కు ముందు తానెవరు ఎందుకు ఇదంతా చేస్తుంది ఎన్టీఆర్ కి చెప్పేస్తాడు రుతిక్ రోషన్. ఆ ట్విస్ట్ బాగుంటది, కానీ ఏటి లాభం, చివరి దాకా ఉండాల్సిన మజా ఇంటర్వెల్ తోనే తెగొట్టాడు డైరెక్టర్. ఇక ఆకాశంలో 2 విమానాలతో జరిగే యాక్షన్ సీక్వెన్స్ ఇట్లాంటి అన్ని తెలుగు ఆడియన్స్ కి ఎక్కేట్టు లేవనే చెప్పాలి. ఎందుకంటే మన వాళ్ళు ఇంగ్లీష్ సినిమాల్లో ఆహా ఓహో అనుకుంటూ చూస్తారు, కానీ మన హీరోలు చేస్తే మాత్రం అట్ట ఎట్ట చేస్తారా, కింద పడితే దెబ్బలు గట్ట తగలవు, అయ్యన్ సీన్లు రా అంటారు. వాస్తవం మాట్లాడుకోవాలి మనం, విఎఫ్ఎక్స్ ఇంకాస్త బాగా చేసి ఉండాల్సింది అంటున్నారు చాలా మంది. కానీ యాక్టింగ్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ రుతిక్ ప్రాణం పెట్టి చేశారు. అందులోనూ ఎన్టీఆర్ ఇంకాస్త కెవ్వుమనిపించాడు. డాన్స్ విషయంలోనూ అంతే, రుతిక్ రోషన్ ఏదో తోపు డాన్సర్ అంటుంటారు కానీ ఎన్టీఆర్ ని మించి చేయలేకపోయాడు. ఇక సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ కథలు చెబుతా హీరోల గతం ఏంటో రివీల్ చేశాడు డైరెక్టర్. కబీరు విక్రమ్ మైండ్ గేమ్, రాజీవ్ విక్రాంత్ కావు ప్లానింగ్లు ఇట్టా నడుస్తుంది సినిమా. ఎన్టీఆర్ రుతిక్ మధ్య యాక్షన్ సన్నివేశాలు క్లైమాక్స్ లో భారీ ఫైటింగ్ తో ముగించారు. సినిమాకు పెద్ద మైనస్ ఏంటంటే ఆడియన్స్ కి కనెక్టింగ్ అయ్యే ఎమోషనల్ సీన్స్ లేవు. మన తెలుగు ఆడియన్స్ కి కావాల్సిందే అయ్యి. ఎంతసేపు కొట్టుకుంటామంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎట్ట నచ్చింది చెప్పండి. పైగా బాలీవుడ్ డైరెక్టర్లకు అసలు ఎమోషన్స్ అయితే లేవు. వాళ్ళ నుంచి అట్లాంటి ఆశించడం మన తప్పే. మొత్తానికి ఎన్టీఆర్ ఒక్కడు లేకపోతే తెలుగులో వార్ 2 సినిమా బిలో యావరేజ్ గా ఆడేది. యంగ్ టైగర్ ఉన్నాడు కాబట్టే కాస్తో కూస్తో నిలబడిందని చెప్పుకోవచ్చు.